విజయవాడలో వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ తో లగ్జరీ ల్యాండ్ మార్క్ రెడీ టు ఆక్యుపై బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ మన కానూరులో పీవీఆర్ ఎలైట్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం కాని దేశంలో చదువు కోసమో పట్టుకూటి కోసమో వెళ్ళిన మన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీనికి అక్కడ కారణాలు ఏవైనా అయి ఉండొచ్చు, కానీ అమెరికాలో వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి తెలుగు కుటుంబాలని కలవరపరుస్తున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది, వరుసగా ఎందుకు ఈ మరణ మృదంగం మోగుతున్నటువంటి పరిస్థితి ఉంది, దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. యుఎస్ నుంచి మనతో లైవ్లో జాయిన్ అయ్యారు యుఎస్ లా రీసెర్చర్ సాయి శ్రీనివాస్ భూమిరెడ్డి గారు. సాయి శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్తే సార్. వరుసగా ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చూస్తే విచక్షణ లేకుండా గన్ ఫైరింగ్ అని, అనూహ్యంగా స్టూడెంట్స్ పైన అటాక్స్ జరగడం, ఇవన్నీ ఒక కలవరపరుస్తున్నాయి. ఈ మధ్యనే ఎల్బీ నగర్కి చెందిన స్టూడెంట్, తెలుగు కుర్రాడు, తెలంగాణ కుర్రాడు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. డెంటల్ సైన్స్ చదువుకొని కూడా అక్కడ ఇంకా ఏదో ఉన్నత చదువుల ఆశతో వెళ్ళి చివరికి శవమై తిరిగి వస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు? ఒకవైపు ఈ సుంకాలు, ఇంకో వేధింపులు, ఒక విధంగా చూస్తే ఏంటంటే రావద్దు అని నో ఎంట్రీ బోర్డు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళ భద్రత విషయంలో కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరుగుతుంది? యూజువల్గా మనం గత 24 గంటల్లో ఒక ఇద్దరనే చనిపోవడం జరిగింది సార్. అంటే ఒకతను మనం అనుకున్నట్టు తెలంగాణ చెందిన వ్యక్తి, ఇంకొకతను సమ్వేర్ లైక్ సో ఇండియన్ ఆరిజిన్, అంటే ఇంకా అతను ఏ రాష్ట్రం నుండి వచ్చాడు అనేది ఇంకా తెలియదు. పిట్స్బర్గ్ లో అతను కూడా ఒక మోటల్ మేనేజర్, ఒక హోటల్ మేనేజ్ చేస్తా బయటకు వచ్చేసి అంతా ఆల్ గుడ్ అని అడిగినందుకు తుపాకీ పట్టుకొని కాల్చడం జరిగింది. సేమ్ చంద్రశేఖర్ ది కూడా ఒక గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేస్తా నార్మల్ గా ఏమైతుంది. సో మనం చూసుకుంటే సార్ 24 గంటల్లో ఒక ఇద్దరు అనేది చనిపోవడం జరిగింది సార్. అంటే ఆ రెండిట్లో జరిగిన ఇన్సిడెంట్, కామన్ ఇన్సిడెంట్స్ మాత్రం గన్ వైలెన్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఒకతను మనం అనుకున్నట్టు చంద్రశేఖర్ అనే అతను తెలంగాణకు చెందిన వ్యక్తి, సేమ్ గ్యాస్ స్టేషన్ లో వర్క్ చేస్తా ఎవరో ఒక గాంతుడు వచ్చేసి కాల్ చంపేయడం జరిగింది. సేమ్ ఇంకొకటి కూడా పిట్స్బర్గ్ లో కూడా ఇలాంటిది ఇంకొక సేమ్ అలాంటిది సంఘటన గత ఒక 2-3 గంటల తర్వాత మనకు బయటకి ఇన్ఫర్మేషన్ తెలియడం జరిగింది సార్. అంటే సేమ్ అలాంటి ఇన్సిడెంట్, జస్ట్ బయటకు వచ్చేసి ఆల్ రైట్ అని అడిగినందుకు సో గన్తో కాల్చి చంపేయడం జరిగింది అనేది యాజ్ ఆఫ్ నౌ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దీంట్లో కామన్ పాయింట్స్ మాత్రం గన్ వైలెన్స్ అనేది క్లియర్ గా తెలుస్తుంది సార్. ఏంటంటే గన్ వైలెన్స్ అనేది అంత విచక్షణ రహితంగా ఉపయోగించేటువంటి వెసులుబాటు ఉంటుంది. ఎందుకంటే అమెరికా సురక్షితమైన దేశం అనేటువంటి నమ్మకం ఉంటుంది కదా. ఇంకా ఇప్పుడు ఈ యుగంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగడం అనేది చాలా బాధ కలిగించేటువంటి విషయాలు. అసలు అక్కడ చట్టాలు కానీ ఇలాంటి ఘటనల పైన రియాక్షన్స్ కానీ ఎలా ఉన్నాయి? అంటే చట్టాలు మాత్రం చాలా స్ట్రింజెంట్ గానే ఉన్నాయి సార్, కానీ ఇలాంటి ఇన్సిడెన్సెస్ అనేది మనం గెస్ట్ చేయలేని ఇన్సిడెన్సెస్ సార్, అన్ప్రెసిడెంటెడ్ ఇన్సిడెన్సెస్. ఎవరే కానీ ఇలాంటి జరుగుతాయి, ఇక్కడే జరుగుతుంది అని మనం చెప్పగలిసిన ఎక్కడే కానీ మనకు లేదు. అంటే దట్ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద డ్రగ్స్ అనేది అయితే నేనైతే అర్థమవుతుంది సార్. డ్రగ్స్ కానీ ఇక్కడ ఉన్న కొంచెం ఆ మెంటల్ బిహేవియర్ వల్ల కొంతమంది ఇలాంటివి గన్స్ ఆ చేతిలో పెట్టుకొని ఏదైనా ఒక చిన్న టెంపర్ అనేది ఎక్కువ కావడం వల్ల గన్ తీసుకొని కాల్చేయడం జరుగుతుంది. ఇక్కడ మనందరికీ తెలిసిండేది, ఇక్కడ కూడా ఒక రాజ్యాంగంలో ఈ రైట్ టు బేర్ ఆర్మ్స్ అనేది ఇక్కడ కూడా వీళ్ళకి రాజ్యాంగ హక్కుగా ఉండడం వల్ల అందరికీ గన్స్ అనేది ఈజీ అవైలబిలిటీ కానీ ఈజీగా క్యారీ చేయడం జరుగుతుంది. సో అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సార్. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే డ్రగ్స్ అనేది, సెకండ్ ఏంటంటే ఈజీ టు క్యారీ ఫైర్ ఆర్మ్ అనేది ఇన్సిడెన్సెస్కి మనకు క్లియర్గా అర్థమవుతుంది సార్. ఓకే. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు చదువుకోవడానికి పిల్లలు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి, ఒక విధమైన ఆందోళన ఉంది. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నటువంటి తెలుగు కుటుంబాలు, తెలుగు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? సో ఇట్లాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు చాలా ఎక్కువ భయపడేస్తున్నాం సార్. ఎందుకంటే ఇది చావు బతుకుల్లో జరిగిన సందర్భం కాబట్టి తప్పకుండా ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఇలాంటి ఇన్సిడెన్సెస్ ఎప్పుడు జరగకూడదని అయితే అనుకుంటుంటాం సార్. అంటే ఇక్కడ మెయిన్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే సుమారు 2018 నుండి 2022 వరకు ఆ సుమారు 120 మంది, అంటే 115 నుండి 120 మంది వరకు భారతీయ విద్యార్థులు అమెరికాలో చనిపోవడం జరిగింది. అంటే డిఫరెంట్ రీజన్స్. అంటే ద వైలెంట్ అటాక్స్ అనేది ఒక రీజన్ అయితే, మెంటల్ హెల్త్, సూసైడ్స్ కానీ, ఇక్కడ ఉన్న చిన్న ఇన్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ చనిపోవడం జరుగుతుంది. అంటే దీని ద్వారా అంటే మనం ఏం తెలుసుకోవాలి ఏంటి అనేది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ క్వశ్చన్ మనం అడగాల్సింది ఏంటంటే సార్, ఇన్సిడెంట్ జరిగిన 2-3 రోజుల తర్వాత ఎందుకు బయటికి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎందుకు ఈ 2-3 రోజులు డిలే అనేది ఉందో అనేది మనం ఎక్కువ దీని గురించి స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది సార్. అవును. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ బ్రేకింగ్ అవగానే ఛానల్స్లో, న్యూస్లో వచ్చేస్తూ ఉంటుంది. సో అక్కడ సమాచార ప్రసారానికి రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు రావట్లేదు? లాస్ట్ 6 ఇయర్స్లో మీరు చెప్పినట్టుగా 120 మంది, 130 మంది భారతీయ విద్యార్థులు చనిపోవడం అంటే చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం అది. అవును సార్. అంటే ద మెయిన్లీ బికాజ్ ఏమవుతుందంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఎవరి దగ్గరే కానీ
ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే పరదేశంకి వచ్చిన తర్వాత కాంటాక్ట్ అనేది కొంచెం తగ్గిపోతూ ఉంటుంది సార్. అంటే మనం ఎవరితో స్ట్రేంజర్స్తో బతుకుతూ ఉంటాం. వీళ్ళకు మనకి ఏదైనా జరిగితే ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, మన పేరెంట్స్కి ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, వీళ్ళ దగ్గర మొబైల్ నెంబర్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఏ యూనివర్సిటీలో చదివామనేది కూడా చాలా మంది డిస్క్లోజ్ చేయకుండా ఉంటుంటారు సార్. అదే వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ద ప్రాబ్లం ఏమవుతుందంటే ఎక్కడో ఒక చోట ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు డాలస్లో జరిగిండేది ఎక్కడ గ్యాస్ స్టేషన్లో జరిగింది సార్. అతను ఎక్కడ వర్క్ చేస్తున్నాడు, అది ఆథరైజ్డ్ వర్కా కాదా అనే దాని గురించి ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మన వల్ల కాదని తెలుసుకోవడానికి మినిమం 5-6 అవర్స్ అన్న టైం పడుతుంది. ఒకవేళ వాళ్ళ రూమ్మేట్స్ కి తెలిసిన తర్వాత కూడా ఇది ఎలా క్యారీ చేయాలి, ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి, పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయాలంటే ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఎంబసీకి ఎలా ఇన్ఫార్మ్ చేయాలి అనేది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది విద్యార్థులకు చాలా లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది సార్. ఎందుకంటే ఇది అప్పుడప్పుడు జరిగే ఇన్సిడెన్సెస్, దీని ద్వారా మనకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది. అలానే తెలిసిన తర్వాత ఎలా అప్రోచ్ కావాలి ఎంబసీకి అనేది కూడా చాలా క్వశ్చన్ మార్క్స్. ఈవెన్ నాకు కూడా తెలియదు ఎలా మనం ఎంబసీకి అప్రోచ్ కావాలి, ఎలా యూనివర్సిటీకి ఇన్ఫార్మ్ చేయాలి, ఎవరు మనకు హెల్ప్ చేస్తారనేది కూడా చాలా మంది విద్యార్థులకు తెలియని పరిస్థితి. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ కి. ఓకే, సో సాయి శ్రీనివాస్ గారు, ఎంబసీ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలనే దాని మీద క్లారిటీ లేదంటే జనరల్గా ఏంటంటే పాస్పోర్ట్ కానీ వీసా కానీ వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ అడుగు పెడతారు. ప్లస్ అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మినిమం కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది తెలిసేలాగా చేయడానికి చాలా తెలుగు అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. అయినా కానీ ఇన్ఫర్మేషన్ లేకపోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకపోవడం అనేది ఇప్పటికీ ఇంకా ఉందా ఇంత ఇన్ఫర్మేషన్ ఏజ్లో కూడా? అంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఈ రోజు జరిగిన పిట్స్బర్గ్ అటాక్ అనేది ఫ్రైడే జరిగింది సార్. అంటే 3 రోజుల క్రితం జరిగితే మనకు నిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఎందుకు ఇంత ల్యాగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి సార్. ఎందుకంటే అంటే సో మేబీ పాస్ కావడం లేదా అంటే ఇక్కడ ఏమన్నా కర్టైల్ చేస్తున్నారా, మన వాళ్ళకి తెలిసినా కానీ ఎవరికి చెప్పాలి అంటే దీన్ని ఎలా ఫార్వర్డ్ చేసుకోవాలి అనేది మనకు తెలియకపోవడమా అనేది చాలా క్వశ్చన్స్ అనేది రేస్ చేస్తున్నాయి సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను చనిపోయిన వ్యక్తి ఒకేలా అతని దగ్గర పాస్పోర్ట్ అనేది క్యారీ చేస్తే మాత్రం ఇట్స్ వెల్ అండ్ గుడ్ సార్, ఈజీగా తెలిసిపోతుంది తను ఇండియనా లేకపోతే అమెరికనా లేకపోతే సో బంగ్లాదేశ్ శ్రీలంక అనేది. సో అతను పాస్పోర్ట్ క్యారీ చేయకపోతే ఎలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే మళ్ళీ దాని తర్వాత కాలేజ్ని అప్రోచ్ కావాలి, కాలేజ్ నుండి మళ్ళీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంటే బికాస్ ఆఫ్ ద టైమ్ జోన్స్ డిఫరెన్స్ కావడం వల్ల కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏమైతుంది, ఈ డిలే ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. ఓకే, సో అసలు ఓవరాల్గా మన ప్రపంచ దేశాలు, చాలా దేశాల్లో మన వాళ్ళు ఉంటున్నారు, చాలా ప్రాంతాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సురక్షితమైనటువంటి ప్రాంతం లేదా అమెరికా సురక్షితమైంది అనే భరోసా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా? అంటే మనం అలా ఎప్పుడు చూడకూడదు సార్. ఎందుకంటే ఈ ఇన్సిడెన్సెస్ అనేది డిఫరెంట్ కంట్రీస్ లో జరుగుతున్నాయి. ఈ డెత్స్ అనేది 842 అనేది ఓన్లీ అమెరికాలో జరిగిన ఇన్సిడెన్సెస్. ఒక అమెరికాలోనే 800 డెత్స్ జరిగినాయి. 842 డెత్స్ కాదు సార్, 120 మంది చనిపోవడం జరిగింది సార్ అమెరికాలో. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ స్టూడెంట్స్ 842 మంది డెత్స్ జరిగినాయి లాస్ట్ 6 ఇయర్స్ జరిగిపోయాయి. అవును సార్, 6 years లో సార్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం బై ద నెంబర్ కూడా ఏమైపోయిందంటే మనం సుమారు 11 లక్షల మంది ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో ఉండడం జరిగింది. అదే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆ ఇంక్రీజ్. అంటే యుఎస్ లో కూడా ఎక్కువ ఇలాంటి ఇన్సిడెన్సెస్ జరుగుతున్నాయని కావడానికి కూడా ఈ ప్రపోర్షనేట్ గా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అమెరికాలో ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతుంది. అంటే మనం చూసుకుంటే యుఏఈలో కూడా సుమారు 133 మంది చనిపోవడం జరిగింది, కెనడాలో 119, ఖతర్లో 57 మంది, ఆస్ట్రేలియాలో 56 మంది. అంటే వీళ్ళంతా ఏంటంటే సార్ ఈ డెత్స్ అనేది అంటే డ్యూ టు మెనీ రీజన్స్ సార్. అంటే ఒకటి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఒకటి మెంటల్ హెల్త్ కావచ్చు, లేకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి. అంటే వీళ్ళందరికీ నార్మల్గా ఎంబసీస్ కానీ ఇక్కడున్న గవర్నమెంట్, ఇక్కడున్న యూనివర్సిటీస్ ఎలా భరోసా కల్పిస్తున్నాయి అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పరిస్థితి సార్. అంటే ఇది ఒక కరెక్ట్మైన సమయం సార్. కానీ ఇంతమంది చనిపోవడం అనేది ఒక షాకింగ్ ఇష్యూ కనిపిస్తుంది. 6 ఏళ్లలో 800 పైగా మన స్టూడెంట్స్, అది కూడా యంగర్ జనరేషన్ వీళ్ళు చనిపోవడం. అంటే దీనిపైన నెక్స్ట్ రియాక్షన్స్ ఏమన్నా ఉన్నాయా? అసలు రీజన్ ఫర్ డెత్ అనే దానిలో ఏది మెజారిటీ ఉంది? ఇట్లాంటి వైలెంట్ ఇన్సిడెంట్సా లేదా వేరియస్ కాజెస్ ఇంకేమైనా ఉన్నాయా? మీరు చెప్పే అసలు డేటా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏనా అని మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఇది ఎందుకంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన డేటా ప్రకారము ఈ డేటా ఫుల్ అనే వాళ్ళు అనాలిసిస్ చేసి దీని గురించి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరిగింది సార్. అంటే ఇది నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ప్రిటీ ష్యూర్ దిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిలయబుల్ డేటా అని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము ఈ గత 2 వారాల్లోనే అంటే ఈ 2-3 వారాల్లోనే మినిమం 3 చనిపోవడం జరిగింది మనకు తెలిసి.
అంటే ఒకతను కర్ణాటక నుండి తల నరికేయడం జరిగింది. ఈ రోజు 2 ఇన్సిడెన్సెస్. మొన్న ఇంకొకటి ఏదో చిన్న ఫైర్ అటాక్ లో పోలీసులు అతన్ని చంపడం జరిగింది. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అంటే ఇలాంటివనేది సో మనం ఈ 842 అనేది తప్పకుండా మ్యాండేటరీ, ఇది కరెక్ట్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ 4 ఇన్సిడెన్సెస్ ద్వారా మనకు క్లియర్ గా తెలిసిపోతుంది సార్. సో ఏ రీజన్ వల్ల ఎక్కువ డెత్స్ జరిగి ఉంటాయి? ఎందుకంటే వైలెంట్ అటాక్స్ చూసినప్పుడు ఆటోమేటిక్గా ప్యానిక్ అవుతాం, అది ఇన్ఫర్మేషన్ ఆటోమేటిక్గా న్యూస్లో కూడా హెడ్లైన్స్లో కూడా వచ్చేస్తుంది. కానీ మిగతా రీజన్స్ వేరే ఏమైనా ఉన్నాయా? అంతగా నోటీస్ కానటువంటి కండిషన్స్లో మెజారిటీ డెత్స్ జరుగుతున్నాయా, లేదా ఈ అటాక్స్ వల్ల మెజారిటీ డెత్స్ జరుగుతున్నాయా? సార్ అటాక్స్ వల్ల ఓన్లీ 4% ఆఫ్ ద డెత్స్ జరుగుతున్నాయి సార్. అంటే ఎందుకంటే ఆ 4 కూడా మనం అవాయిడ్ చేయగలిగిన డెత్స్ కాబట్టి మనం అది ఎక్కువ మెయిన్లీ ఫోకస్ చేయాలి సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇక్కడ మెయిన్గా జరిగేది ఏంటంటే విద్యార్థులు అంటే సో నేను అబ్జర్వ్ చేసింది చాలా ఎక్కువ లోన్స్ పెట్టుకొని రావడం వల్ల, ఇక్కడ అగ్రెసివ్గా పార్ట్ టైం చేయడం వల్ల, అలానే ఈ మెంటల్ కానీ లేకపోతే మెడికల్ ఇష్యూస్ అనేవి విపరీతంగా రావడం జరిగింది సార్. ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాల్సింది, మెడికల్ ఇష్యూస్ వల్ల 520 మంది చనిపోవడం జరిగింది, సూసైడ్స్ వల్ల 170 మంది చనిపోవడం జరిగింది ఈ గత 6 సంవత్సరాలు. సూసైడ్స్ అనేది ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు అంత మెంటల్గా వీళ్ళు స్ట్రెస్ కు అవుతున్నారా, లేకపోతే వేరే రీజన్స్ ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి సార్. అంటే ఇక్కడ అంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైనా హెల్ప్ చేస్తుందా, లేకపోతే ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఏ విధంగా వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అంటే మెడికల్ ఇష్యూస్ వలన అంటే హెల్త్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. సూసైడ్స్ అనేది ఇంటెన్షనల్ డెత్ కమిటెడ్ కింద మనం చూడాలి. ఇది కాకుండా ఇప్పుడు ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్ అంటే ఆల్రెడీ మర్డర్స్ కింద మనం ట్రీట్ చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి, దానికి సంబంధించిన వార్తలు కూడా వస్తున్నాయి. యాక్సిడెంట్స్లో మన వాళ్ళు చనిపోవడం అనేది కూడా చాలా కామన్గా మారిపోతుంది. యాక్సిడెంట్ డెత్స్ పర్సంటేజ్ కూడా ఉందా, లేదా అది అన్నోటీస్డ్ కింద మనం చూడాలి? అది దానికి కూడా ఉంది సార్. దాంట్లో సుమారు 117 మెంబర్స్ చనిపోవడం జరిగింది సార్ యాక్సిడెంట్స్ లో. అంటే డ్యూ టు ద డిఫరెంట్ రీజన్స్, యాక్సిడెంట్ జరిగిన స్పాట్ లో చనిపోవడం కానీ, లేకపోతే హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత చనిపోవడం కానీ, లేకపోతే ఆఫ్టర్ ద అంటే ఈ యాక్షన్ వల్ల ఎఫెక్ట్స్ వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళు చాలా మంది ఎక్కువగా ఉన్నారు సార్. అంటే ఇవన్నీ ఏమైతుందో యాక్సిడెంట్స్ కానీ, వైలెంట్ అటాక్స్ కానీ, సో దీని గురించి మనం ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి. అండ్ మెయిన్లీ మై కన్సర్న్ ఈస్ ఆల్వేస్ ఆన్ ద ఈ వైలెంట్ అటాక్స్ అనేది ఎందుకు జరుగుతున్నాయి, అంటే వాట్ ఈస్ ద మెయిన్ కాజ్, అలానే సూసైడ్స్ అనేది స్టూడెంట్స్ ఎందుకు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ థింగ్స్. నేను లాస్ట్ టైం కూడా ఒక ఆర్టికల్ చదివిన ప్రకారము రైతుల ఆత్మహత్యల కన్నా అధికంగా ఆత్మహత్యలు చేసుకునేది భారతీయ విద్యార్థులే అనేది నేను ఒక ఆర్టికల్లో చదవడం జరిగింది. ఎందుకు జరుగుతున్నాయి, ఇంకా సో యువత ఎందుకు ఇలా చేసుకుంటుంది అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన పరిస్థితి. గవర్నమెంట్ కూడా ఇది ఒక క్రిటికల్ సబ్జెక్టుగా చూసుకొని దీని గురించి స్టడీ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంది సార్. సో ఇక్కడ సేమ్ ప్రెషర్ ఫీల్ అయ్యి సూసైడ్ చేసుకుంటారు అనుకోవచ్చు. అమెరికా వెళ్తే కూడా వాళ్ళు ఆశించిన లైఫ్ సాధించలేకపోతున్నాం అనేటువంటి ఆవేదనతో ఆల్మోస్ట్ సూసైడ్ డెత్సే 60-64% కనిపిస్తున్నట్టు ఉంది మీరు చెప్పిన డేటా ప్రకారం చూస్తే. సో దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? మనం కలిసికట్టుగా దీన్ని పరిష్కరించడానికి తెలుగు సంఘాలు కానీ, ఎంబసీ నుంచి కానీ, ప్రభుత్వాల పక్షాన్ని కానీ చేయడానికి ఏమైనా ఉందా మార్గం? సార్ తప్పకుండా ఉంటుంది సార్. సో అంటే ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అనేది సుమారు 11 లక్షల మంది వివిధ దేశాలకు వెళ్ళి చదువుకొని, ముఖ్యంగా అమెరికాలోకి వెళ్ళి చదువుకోవడం జరుగుతుంది సార్. తప్పకుండా ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇక్కడున్న ఎంబసీస్ కానీ, యూనివర్సిటీస్తో మాట్లాడి ఎలా మనం ఈ మెంటల్ హెల్త్ అనేది కర్టైల్ చేయొచ్చు, వీళ్ళని ప్రెషర్ కాకుండా ఎలా చూడొచ్చు అనేది కూడా ఏదన్నా కౌన్సిలింగ్ సెషన్స్ కానీ, లేకపోతే ఇండియన్ ఎంబసీ వాళ్ళు ఎలా ఏదైనా సో జనరల్ అవేర్నెస్ కోసం ఇలా చేయడం వల్ల సో హూ ఈస్ గోయింగ్ టు మెయిన్ సఫర్ అనేది. ఇప్పుడు విద్యార్థులు ఏదైనా అఘాయిత్యం కానీ చేసుకుంటే మాత్రము తప్పకుండా వాళ్ళకేం కాదు సార్, ఆ సెకండ్లో ఒక ప్రాణం అనేది పోతుంది. దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ 25 ఏళ్ళు అంటే చేతికి వచ్చిన ఒక కొడుకు కానీ, కూతురు కానీ కళ్ళ ముందే వాళ్ళు అంటే ఎదిగేటప్పుడు ఇలాంటివి జరిగితే మాత్రం ఎంత బాధగా ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ మనం చూసుకొని తప్పకుండా ఈ ఫర్దర్ ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఇలానే ఇక్కడ ఉన్న ఎంబసీస్ కానీ దీన్ని ఎలా కట్టెల్ చేయాలని చూడాల్సింది. ఈ వైలెంట్ యాక్ట్స్ వల్ల చనిపోయేటువంటి వాళ్ళ విషయంలో లోకల్ గవర్నెన్స్ కానీ, పోలీస్ సిస్టమ్ కానీ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? చర్య తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదా మనకులాగా ఏళ్ల తరబడి ఇవి న్యాయ పోరాటాలుగా మిగిలిపోయి, ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ కేసులు నడిపేటువంటి పరిస్థితి ఉండదు. సో అది ఒక అన్నోటీస్డ్ గాను, లేదా అసలు శిక్ష పడాల్సినటువంటి వాళ్ళు తప్పించుకునేటువంటి చర్యగా మారిపోయే ప్రమాదం ఉంటుందా?
అలా ఏముండదు సార్. ఇక్కడ చాలా లా అనేది చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది. సో తప్పకుండా వాళ్ళకైతే శిక్ష పడుతుంది, దొరుకుతారు తప్పకుండా. సో కానీ ఏమవుతుందంటే ఇండియాలో లాగా మనం ఇక్కడ ఫాలో అప్ కానీ ఆ అక్యూజ్డ్కి శిక్ష పడిందా లేదా, వాడు అతను అనుభవిస్తున్నాడా లేదా తను చేసిన పాపానికి అనేది ఎక్కడెక్కడికైనా ట్రాకింగ్ అనేది. మనం ఇంతమంది సుమారు 120-130 మంది ఈ వైలెంట్ అటాక్స్ ద్వారా చనిపోవడం జరిగింది. ఎంతమందికి శిక్ష పడింది అనేది ఎవరికి మనకు తెలియడం లేదు. ఎందుకంటే 4-5 సంవత్సరాల తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిందా లేదా అనే దాని గురించి మనం మర్చిపోతున్నాం. సో ఇలాంటి సందర్భమే దీని గురించి మనము ఎనాలిసిస్ చేసి దీని గురించి గవర్నమెంట్ చాలా స్ట్రింజెంట్ గా తీసుకొని ఎలా ఈ రూల్స్ అనేది లేకపోతే ఈ అక్యూజ్ అనేది ఎలా శిక్ష అనుభవిస్తున్నారనే దాని గురించి కూడా ఒకసారి మనం స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంది అసలు. అసలు ఆ కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అని కూడా మనం తెలుసుకోవాల్సిన పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది దేశం నుంచి అనేక ఆశలతో ప్రపంచ దేశాల్లో చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థుల్లో లాస్ట్ 6 ఏళ్లలో 640 మంది వరకు ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ రకాల కారణాల వల్ల, ఆరోగ్యరీత్యా కావచ్చు, అలానే ఆత్మహత్యలు కావచ్చు, యాక్సిడెంట్స్ కావచ్చు, ఇలాంటి వైలెంట్ యాక్ట్స్ వలన కూడా చనిపోయిన వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు ఇది మాత్రం తీరని శోకాన్ని మిగిల్చేటువంటి అంశం. అమెరికాలో మరింత ఎక్కువగా గన్ కల్చర్ వలన ఇలాంటి ఘటనలు దాదాపు 4% చేరుతున్నాయంటే ఆందోళన పడాల్సినటువంటి అంశమే. అయితే అక్కడ శాంతి భద్రతల విషయంలో, చట్టాలను అమలు చేయడం విషయంలో కఠినమైనటువంటి వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా కొంతమంది బరితెగిస్తున్నటువంటి తీరు వల్లనే కడుపు కోత మిగులుతుందని చెప్పని విశ్లేషిస్తున్నారు సాయి శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.